ఆదికాండం 8వ అధ్యాయం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువును సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విస్తరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయవేయబడెను. ఆకాశం నుండి కురియచున్న ప్రచండ వర్షం నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసివేయపోవచ్చుండును. 150 దినముల తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండ మీద నిలిచి నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 15వ నెల మొదటి దినమున కొండ శిఖరములు కనపడెను. 40 దినముల తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకి పొడివేచెను. అది బయటకి వెళ్లి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచూ ఉండే. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకి పొడివేచెను. నీళ్లు భూమి అంతటి మీదనున్న తన అరికాళ్ళు నిలుపుటకు తనకి స్థలం దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దానిని పట్టుకొని ఓడలోకి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టాకు దాని నోటి నుండును కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినవని యెహోవాకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురంను వెలుపలకు విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరం మొదటి నెలన తొలి దినమున నీళ్లు భూమి మీద ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినము భూమి ఎండియుండెను. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్లను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్లు బయటకు వచ్చి ప్రతి జంతువును పాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించు అన్ని వాటి వాటి జాతుల చప్పున ఆ ఓడలోకి బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నహుగురించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు ఇంకా చేసిన ప్రకారంగా ఇంకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేద కాలములను కోత కాలములను శీతోష్ణములను వేసవి శీతో కాలములను రాత్రి బగళ్ళను ఉండక మానవుని తన హృదయంలో అనుకొనెను.